రామారావు గారు అండ్ ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. రామోజీరావు గారితో వారికి ఉన్నటువంటి అందమైన జ్ఞాపకాలను ఇప్పుడు మనతో పంచుకోబోతున్నారు. వెల్కమ్ కృష్ణప్రసాద్ గారు. రామోజీరావు గారు అదొక పెద్ద వ్యవస్థ. పెద్దవారందరూ మాట్లాడారు, మేము మాట్లాడటానికి అంత గొప్ప వ్యక్తి. కానీ నా అదృష్టం వారితో వారి ఇంట్లో నేను ఆర్ఎఫ్సీలో భోజనం చేసే అవకాశం వారితో అంటే బాలంకుల వల్ల ఇద్దరు ఆ రోజు చాలా ఆయన సలహాలు ఇచ్చారు. మెసేజ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఆదిత్య 36. వారితో ఇంకా డైరెక్ట్గాను మాకు పరిచయాలు అంటే అనుభవం అంటే దగ్గర నుండి చూడకపోయినా వారి ప్రతి సంస్థతోనూ అంటే మాకు అది మయూరి కానీ రామోజీ ఫిల్మ్ సిటీ కానీ చాలా సినిమాలు తీసాం అక్కడ. అట్లాగే ఈటీవీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు టిల్ లాస్ట్ ఫిల్మ్ లైక్ యశోద అన్ని సినిమాలు. బాపిరెడ్డి గారు నాకు చాలా చాలా క్లోజ్ మనిషి. వీళ్ళందరితోనూ మాకు ఆ సహచర్యం అనేది ఇప్పుడు ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 20 రోజులుగా మేము అక్కడే షూటింగ్ కూడా చేసాం. ఇప్పుడు జరుగుతున్న సినిమా. అప్పుడు కూడా ఒక చిన్న అస్వస్థత ఉంది అని వాళ్ళు బయటికి చెప్పలేక ఒకరోజు 2-3 రోజులు టెన్షన్ అయ్యారు. దిస్ ఈజ్ డ్యూరింగ్ 15th to 25th of last month మే. అప్పుడు కూడా చిన్న టెన్షన్ ఏంటి సార్ అంటే ఏం లేదన్నారు. బట్ బయటికి మాట్లాడకూడదు. ఆ మహానుభావుడు, ఆయన గొప్ప వ్యక్తి. పైగా వేదాంతం, ఆయన వేదాంతం. ఇక ఆయనకి అదే మీరు చూసిన ఇందాక స్మృతి పదం అనేది ఆయన చేసుకున్నారంటే దాన్ని మించినది లేదు. ఆయన రీచ్ మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ ఆయన సంతోషంతో వెళ్ళారని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఆ మనసులో ఆ బాధతో పోకుండా ఆ మహానుభావుడు మొన్న ఆయన కళ్ళతో ఒక మనకు తెలుసు, అది రాజకీయాలు నాకు తెలియదు కాబట్టి అవి మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆయన బాధ పెట్టారు. అట్లాగే ఆ రాష్ట్రాన్ని బాధ పెట్టి ఆయన కళ్ళ ముందు ఇంత బాధపడుతూ కూడా ఆయన ఉంటుంటే అది ఆయన కళ్ళతో అది ఏంటనే చూశారు. అది మామూలుగా చూడాలి, చాలా చాలా ఆనందంగా చూశారు. ఆయన హాయిగా చక్కగా ఆయన ఆత్మ శాంతించుగాక అని మేము నాలాంటి వాడు అనుకోవాలి. ఆయన శాంతిగానే వెళ్ళారు, నవ్వుతూనే వెళ్ళారు, హాయిగా ఉన్నారు. మనతోనే ఉంటారు. ఆయన ప్రతి పనిలో ఉంటారు. పని అంటే ఎంత ఇన్స్పిరేషన్ అంటే మాలాంటి వాళ్ళు ఇంకేంటి మన జనరేషన్ మారిందేమో, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసారు కదా, ఇది మనం చేయొచ్చా, మేము దీనికి పెద్ద ఎనర్జీ ఆయన ఇచ్చారండి. పని విశ్రాంతి అనేది పనిలోనే దొరుకుతుంది అనేది మామూలు వర్డ్ కాదండి. నేను మొన్న అదే అనుకున్నా, అది చదువుతుంటే ఈ పత్రికల ద్వారా కానీ మాధ్యమాల ద్వారా అదే అయితే మనం పని చేస్తూనే పోదాం హాయిగా. అదేంట్రా సాయంకాలం మాట్లాడే ఆయన ఇవాళ లేడా, పర్వాలేదు అలాగే పని చేస్తాం. దానికి నిజంగా ఒక ఫుల్ ఎనర్జీ. మళ్ళా ఇప్పుడు ఎక్కడెక్కడో నిద్రాణమై దాగి ఉన్న ఆ నరాల్లో కానీ వీటన్నిటికీ ఆ ఉత్తేజం రామోజీరావు గారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకోవటం అనేది మన బాధ్యత. ఆయన ఆత్మశాంతిగానే హాయిగా వెళ్ళారు. ఆయన వాళ్ళ యూనిట్ వాళ్ళందరికీ యూనిట్ పీపుల్. అక్కడ యూనిట్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే ఆయన ఎవ్వరిని వదిలిపెట్టుకోలేదు. ఇన్ని సంవత్సరాలుగా అందరికీ వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఒక 30-35 సంవత్సరాల క్రితం ఉన్నాం, వాళ్ళతో మేము తిరిగాం. వాళ్ళందరూ వాళ్ళు ఏ స్థానాల్లో ఉన్నారు, ఎవరిని వదిలిపెట్టుకోకుండా వాళ్ళ బాధ్యతలు సక్రమంగా చేశారు. అట్లాగే వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే యూనిట్ పీపుల్కి అందరికీ ఆరక్ష వాళ్ళు నా ప్రగాఢ సంతృప్తి.